ఎవడైనా వాడుకుంటాడు. నీకు ఛాన్స్ పోతే కొన్ని వేల సార్లు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న ఉదయకాలం, నాలాంటోడికి నీలాంటోడికి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ లేసిన సీనేం ఉండదు. బోల్డ్ ముందు ఉన్నారు. అవునంటారు కాదంటారా? నాకైతే ఆయన తప్ప దిక్కులేదు. అందుకని రాజబాబు గారి పాట, నేనెట్టు పోగలను పాట పాడినప్పుడు తక్కువ వస్తా. నువ్వు చెయ్యి అంటే పోరా, నువ్వు పనికిరావు, యూజ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చా, నీకు ఇచ్చి నీలాంటో నేను భరించాలి పోరా అని చెయ్యి కొడితే ఆ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవటమే తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు. బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తాం, లేదంటే కాళ్ళ కాడ చచ్చిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు, ఇంకొక దిక్కు లేదు. సౌలుకైతే 3 రోజులు చూశాడు, 3 రీతిలుగా మాకు ఆన్సర్ రాలేదు. వెంటనే కర్ణపిసా దగ్గరికి వెళ్ళిపోయాడు. He had another source, but we don't have. ఆయన మాట్లాడకపోతే సరిపోవటమే, ఆయన విడిచిపెడితే అంతే, ముగింపే ఇంక లేదు. అందుకనే నువ్వు మాట్లాడని రోజున క్షణముకు యుగం అయిపోయిందంటే 100% మన ఆత్మలు ఏకీపించింది. నిజం నిజం. అలా చెప్పడం మనకు రాలేదు. ఆ దైవజనుడు చెప్తే కరెక్ట్ అని ఆ ప్రత్యక్షతో ఏకీపించి కన్నీలతో ప్రభు కాళ్ళ మీద పడుతున్నాం. ఆస్ట్రేలియాకి పోయిన మొదటి రోజుల్లో కూడా నేను ఆ పాటతోనే వర్షిప్ చేశాను. ఎంతో హృదయం అంతా ఒక దైవజనుడు నడిపింపుతో ఏకీపించి, నిజమే కదా, ఒక క్షణం ఒక యుగం అయిపోతుంది, గడపట్లేదు, కష్టమైపోతుంది. ఒక్కసారి నువ్వు కనపడితే ఒక్క మాట, నా కుమారుడా ఎల్రా ముందుకేని ఒక్క మాట చెప్తే ఆ బలం వేరుంటుంది. ఒక ఉద్యోగమైనా, వ్యాపారమైన, వివాహమైనా దేవుని సెలవులకు నడుగు పెడితే టెన్షన్తో సావడమే. ఈ దేవుని చిత్తమా కాదా, ఎదరికి వెళ్ళాలా వద్దా, ఏమవుతుందో ఏంటో, దీనికి నేనే బాధ్యత వహించాలేమో, దుష్టు ట్రాప్లో పడిపోయానేమో. అది ఒక్క మాట, నా కుమారుడు ఎల్రా నువ్వు అంటే ఎంత ధైర్యం వస్తుంది. రమ్మని ఎవడొస్తాడు, ఇక భయం ఉండదు. మరణమును కౌగలించుకొనగలిగిన దమ్మున్నవాడు క్రైస్తవుడు ఒక్కడే. మరణమాని ముల్లెక్కడని గర్జించిన యేసునాథుని బిడ్డలుగా మరణాన్ని ఒక మలుపుగా మాత్రమే తీసుకొని మహిమలోకి అడుగుపెట్టి స్థిర విశ్వాసం, నిరీక్షణ కలిగిన వాడు క్రైస్తవుడు. శ్రమకు భయపడతాడా, కష్టానికి భయపడతాడా, వ్యతిరేకతకు భయపడతాడా? నీవు నా పక్షమై ఉన్నందునే జయమే జయమే ఎల్లవేళ జయ. పరిశుద్ధుల అనుభవాలు ఎంత ఆశీర్వాదకరం, ఎంత ఆశీర్వాదకరం. ఒక్కొక్క మాట గంటలు గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి ఆ పాటలు ఎంతగానో సహాయపడుతుంటాయి. ఒక అంశంతో, ఒక భారంతో, ఒక దుఃఖంతో మోకరిస్తాం. 1 గంట 2 గంటలు ఏడుస్తాం, ప్రార్థనలు చేస్తాం. ఆ తర్వాత గ్యాప్ వచ్చే మూమెంట్లో